భోగి రోజే భూమి పుట్టినరోజు కావడంతో ఇంట్లో అందరూ కూడా భూమికి సర్ప్రైజ్ ఇస్తారు. అలాగే బయట భోగి మంట వేస్తారు. అందరూ అక్కడ కూర్చొని ఉండగా భూమి మాత్రం తన తల్లి శోభచంద్రను గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ డిన్నర్ చేసేటప్పుడు భూమి డిన్నర్ చేయకుండా ఏడుస్తూ, నా పుట్టినరోజు నాడే మా అమ్మ కూడా చనిపోయింది అని చెప్పి శోభచంద్రను తలుచుకొని ఏడుస్తున్న విషయాన్ని గగన్ గుర్తు చేసుకుంటాడు. భూమి బాధపడుతుందని గ్రహించి అందరూ భూమిని లోపలికి తీసుకురండి అని చెప్పి గగన్ లోపలికి వస్తాడు. భూమి కళ్ళకు గగన్ గంతలు కడతాడు. భూమిని లోపలికి తీసుకువచ్చాక తన కళ్ళకున్న గంతల్ని తీసేస్తాడు. ఇక అప్పుడు శోభచంద్ర ప్రతిరూపం అక్కడ నిలబడి ఉంటుంది. శోభచంద్ర మాట్లాడుతున్నట్టుగా మనకి చూపిస్తూ ఉంటారు. గగన్ ఆ విధంగా శోభచంద్ర మాట్లాడుతున్నట్టుగా క్రియేట్ చేసి భూమికి అదిరిపోయే సర్ప్రైజ్ ఇస్తాడు. చిట్టి తల్లి, తెలుగు వాళ్ళందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ ఇది. అటువంటి పండుగ రోజున నువ్వు ఇలా బాధపడడం నాకు అస్సలు నచ్చలేదు. ఒకవేళ నేను నీ దగ్గర లేననేదే నీ చింత అయితే నేను ఎక్కడికి పోతాను తల్లి, నేను ఎప్పుడు కూడా నీ పక్కనే ఉంటాను అంటూ శోభచంద్ర మాట్లాడినట్టుగా గగన్ క్రియేట్ చేయడంతో ఇకప్పుడు శోభచంద్ర నిజంగానే తనతో మాట్లాడినట్టుగా ఫీల్ అయ్యి భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఎమోషనల్ అవుతూ గగన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అక్కడున్న వాళ్ళందరూ కూడా గగన్ భూమిలను చూసి ఆనందపడిపోతూ ఉంటారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.